హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే జాన్ 14th రికార్డ్ చేసిన వీడియో గైస్. అండ్ ఈరోజైతే ఫిబ్రవరి 16th ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. అండ్ మరి ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఏంటి అనేది నాకు తెలీదు, కానీ తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. అండ్ ఆ రోజైతే మేము రాజమండ్రి వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి హాలిడేస్కి మాకు గౌరీపట్నం వెళ్ళడం అనేది కొంచెం ఫ్యామిలీ ట్రిప్లా అయిపోయిందనమాట ఎవ్రీ ఇయర్. అంటే ఈరోజే కొంచెం ఖాళీ దొరుకుతుందేమో అందరికీ హాలిడేస్ అవి ఉంటాయి కదా. సో ఆ టైంలోనే ఫ్యామిలీతో కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు అన్న దాని మీద మేము ఎవ్రీ ఇయర్ ఈ టైంకి కొంచెం అలా రాజమండ్రి వెళ్ళిపోయి చర్చ్ అది చూసుకొని అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కొంచెం మాల్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేవాళ్ళం. కానీ ఎవ్రీ ఇయర్ 15th January వెళ్ళే వాళ్ళం. బట్ ఈసారి మాత్రం కొంచెం 1 day ముందే 14th Jan స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్దాము అని చెప్పేసి. అండ్ అలాగే ఈసారి హాలిడేస్ కూడా 1 week ఉన్నాయి కదా, ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు, కొత్త కొత్త రెసిపీస్ అన్నీ స్టార్ట్ చేయొచ్చు, చూపించవచ్చు, వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, చాలా వీడియోస్ పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఒక చిన్న ఇష్యూ వల్ల ఇప్పటి వరకు కూడా నేను రికార్డ్ చేసి పెట్టిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడానికి అవ్వలేదు. అండ్ ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం గైస్. మార్నింగ్ టిఫిన్ అది ఏం చేయలేదు, నార్మల్గా బస్సులో వచ్చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. 3 hours అయ్యింది అక్కడికి వెళ్ళేసరికి. అయితే నార్మల్ ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఇంకా కాసేపు అక్కడ ఐస్ క్రీమ్ అవి ఉంటే తీసుకొని తినేసాం. బికాజ్ మార్నింగ్ ఏం తినలేదు కదా అని చెప్పేసి అవి తినేసి. అండ్ మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి గైస్. నేనంటే కోరుకున్న ఒక కోరిక, సో అది జరిగితే ఖచ్చితంగా మెట్లన్నీ మోకాళ్ళ మీద ఎక్కుతాను అనేసి అనుకున్నా. సో అలానే జరిగింది. నేను మోకాళ్ళ మీద నడిచాను. అండ్ మా హస్బెండ్ కూడా నేను నడుస్తున్నాను అని చెప్పేసి ఆయన కూడా మోకాళ్ళ మీద నడిచేశారు పాపం. అండ్ ఆ రోజు అవుట్ఫిట్ అయితే ఇదే గైస్, చాలా బాగుంది. నాకైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను పెట్టినట్టున్నాను. సో కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అవుట్ఫిట్ లింక్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను పంపిస్తాను. అండ్ అవుట్ఫిట్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ అలానే మేము చర్చెస్ అవన్నీ చూసుకున్నాము. అక్కడ కొన్ని ఫ్రూట్స్ గోవా అవి ఉంటే అక్కడే తీసుకున్నాం అన్నమాట. కానీ చాలా పెద్ద కాయలు గైస్, బాగున్నాయి. అవి కూడా 100కి 5 ఇచ్చినట్టున్నారు పెద్ద కాయలు. వర్తే అనిపించింది. సో అవి తీసేసుకొని కాసేపు అలా తిరిగేసాం. అండ్ భోజనాలు కూడా మాకు అక్కడే పెడతారనమాట. సో అక్కడ తినాలి అనుకుంటే తినొచ్చు, లేదంటే బయట అయినా తినొచ్చు. బట్ ముందైతే మేము బయట తినేవాళ్ళం, కానీ లాస్ట్ 2 years నుంచి అయితే అక్కడే తింటున్నాం అనమాట. సో మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ 12 to 3 వరకు జరుగుతాయి అన్నమాట భోజనాలు అనేవి. సో వెళ్ళిపోయాము. అక్కడ రైస్, సాంబార్, పప్పు అండ్ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ ఇంకా ఎవ్రీ టైమ్. సో చక్కగా తిన్నా కానీ ఎక్కువ అయిపోయింది, ఇది వద్దు బాగాలేదు అన్నమాట అయితే ఉండదు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది గైస్. నాకైతే చాలా ఇష్టం అక్కడ ఫుడ్ అయితే. అండ్ చక్కగా తినేసి మళ్ళీ బయటకు వచ్చి ఇంకా పెద్ద చర్చ్ అవి ఉంటే అవి కూడా కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్స్ప్లోర్ చేసి దెన్ కొన్ని షాపింగ్ అయితే చేసామన్నమాట. అక్కడ చిన్న చిన్న స్టాల్స్ అవి ఉంటాయి, బ్యాంగిల్స్, యాక్సెసరీస్ అవి ఉంటాయి. కానీ ప్రైజెస్ ఎక్కువ చెప్తారు, కానీ మనం బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. నేనైతే అక్కడ ఎవ్రీ టైం ఎక్కువే షాపింగ్ చేసేదాన్ని, బట్ ఈసారి చేయాలి అనిపించలేదు. కొంచెం నా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్, అంటే నెక్స్ట్ డే వేసుకునే శారీ కోసం బ్యాంగిల్స్, కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నాం. అండ్ బ్రేస్లెట్, నా బండికి స్పైడర్ మ్యాన్ కీ చైను ఇవే తీసుకున్నాను గైస్. అంతకుమించి ఇంకేం తీసుకోలేదు. అండ్ రిటర్న్ అయిపోయాము. ఆ తర్వాత ఈవినింగ్ నుంచి నాకు ఎందుకో కొంచెం నెగిటివ్ థాట్స్ రావటం, అండ్ ఇంటికి వెళ్ళే వరకు ఎందుకో భయంగా అనిపించింది. అండ్ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా, ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోతే బాగుండేది అన్న థాట్లో నేనుంటే మా బస్ ఆయన వెళ్ళి ఇంకో బస్ ఆయన గుద్దేశారు. ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది, ఇంటికి ఎప్పుడు వెళ్తాంరా బాబు అని చెప్పేసి. ఇంకా అలానే నైట్ 9:30, 9:45 అయిపోయింది గైస్ మేము రీచ్ అయ్యేసరికి. అండ్ వచ్చేటప్పుడు అయితే కొంచెం తినడానికి చికెన్ లాలీపాప్స్, ఇంకా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అందరికీ కలిపి. అండ్ ఇంటికి వచ్చి తినేసాము, కాసేపు రెస్ట్ తీసుకున్నాం.
అండ్ మార్నింగ్ అయితే కొంచెం మాకు బయటకు వెళ్ళే పని ఉంది ఎర్లీ మార్నింగే. సో నా అవుట్ఫిట్ అదంతా కూడా శారీ అవంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ చక్కగా రెడీ అయిపోయాం, మా అమ్మకి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యాం, నేను హస్బెండ్ని. అండ్ ఏం అర్థం కాలేదు, సడన్గా ఎవరో కిక్ చేసి తోసేస్తున్నట్టుగా పడిపోయాం గైస్ బైక్ మీద నుంచి. లక్కీగా నాకేం కాలేదు, కానీ మా హస్బెండ్కి అయితే చాలా దెబ్బలు తగిలేసాయి. నాకు ఇంకా సీన్ నిన్నే జరిగింది, ఇందాకే జరిగింది అన్నట్టు ఇక్కడ నుంచి నాకు బైక్ మీద వెళ్ళిన ప్రతిసారి భయం వేస్తుంది. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్తే బీ కేర్ఫుల్ గైస్, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, ఇంటి నుంచి వచ్చి 10 minutes అయ్యింది, చాలా గట్టిగా తగిలేసాయి ఆయనకి. అది ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను.